జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. నా పేరు సావిత్రి. నేను బీజేపీ స్టేట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్, కర్నూలు డిస్టిక్ ఆదోని. 3 రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో ఏదైతే సంఘటన జరిగిందో అది ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఖండించారు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మనిషి యొక్క విలువ తెలుసుకున్నవాడే వాడు నిజమైన మనిషి అవుతాడు. కానీ పాకిస్తాన్ ఈ విషయాన్ని మర్చిపోయి మనిషిలాగా కాకుండా మృగంలాగా మనుషుల మీద పడి పీక్కు తింటున్న నరరూప రాక్షసులుగా తయారైనారు పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాను ఈ సంఘటన చేసిన తర్వాత ఆ రోజు చేసినప్పుడు ఏదో ఒక బలంతో, అంటే భారత సైన్యము ఈ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి భారతీయుల హిందువుల పైన ఏదో అటాక్ చేశాము అని సంబరపడుతుందేమో, కానీ ఇది మీ వినాశనానికి దారితీస్తున్న విషయం మర్చిపోయారు. ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ప్రతి పాకిస్తానీ పౌరుడు గుండెల్లో వణుకు పుట్టింది. ఎందుకు? మీకు రావాల్సిన ఏవి మీకు రావు. ఎందుకంటే మీ వినాశనాన్ని మీవే కోరుకున్నారు. భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగి చూపిస్తుంది. ఆకాశంలో ఉండే చందమామ దగ్గరికి వెళ్ళగలే స్థాయికి ఎదిగిన భారతదేశము ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అయినా కూడా మీకు ఉగ్రవాదం కావాలి. రక్తం తాగి బతుకుతున్నారా? అందుకే ఈ రాక్షస గుణాలు వచ్చాయి. ఈరోజు భారత ప్రభుత్వము చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు భారతీయులుగా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ప్రతి సైనికునికి మేమున్నాము, భారత ప్రభుత్వానికి మేమున్నాము. మా పిల్లలు కూడా ఈ సైన్యంలో పనిచేసి పాకిస్తాను అంతమొందించడానికి సిద్ధమవుతున్నాము. ఖబర్దార్ పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాను కడుపు నిండా నీళ్లు తాగుతుంది, భోజనం చేస్తుంది అని అంటే ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు సింధు నది నుండి నీరు పాకిస్తాన్కు దానం చేస్తున్నాము, కానీ అది ఈ రోజు నుండి బంద్. తాగడానికి నీళ్ళు లేవు, పొలాలకు నీళ్ళు లేవు, ఏం చేస్తారు? తిండి లేదు. మీకు రోగాలు వస్తే భారతదేశంలో మీరు వీసా తెచ్చుకొని మీ రోగాలను నయం చేసుకొని తిరిగి మీ దేశానికి వెళ్తున్నారు. కానీ 48 గంటల లోపల భారత ప్రభుత్వంలో ఉన్న పాకిస్తానీలు అందరికీ వీసా బంద్ చేసింది భారత ప్రభుత్వం. దీనికి సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా సైనికులను చంపారు, మా ఒక సామాన్య టూరిస్టులను. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఆదాయ వనరు ఉందో టూరిజం అనేది, దాన్ని అణిచివేయడానికి మీరు చేస్తున్న ఉగ్రవాద సంఘటన. ఎవరిని బాధ పెడుతున్నారు మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భారత ప్రభుత్వం వణికిపోతుంది అనుకుంటున్నారా? అంత లేదు. మిమ్మల్ని మూకుమ్మడిగా ఒక్కసారి భారత ప్రభుత్వం కన్నెర చేసింది అని అంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది, కనుమరుగైపోతుంది. పులి నోట్లో దూరి ఏదో ఆట ఆడాలనుకుంటున్నారు, కానీ మీ వినాశనాన్ని మీరే కోరుకున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ మీకు బుద్ధి రాదనుకోండి, కానీ మీకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు రావాల్సిన, మీకు చెందాల్సిన మీ పాకిస్తాన్కు సంబంధించిన పౌరులు కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉండకుండా కఠిన చర్యలు తీసుకొని 2 దేశాల మధ్యలో ఉన్న వారధి ఏదైతే ఉందో దాన్ని బంద్ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికి జై భారత్, భారత్ మాతాకు జై. కానీ ఖబర్దార్ పాకిస్తాన్, నెక్స్ట్ జరిగే పోరాటంలో విజయం మాది. విజయం కోసం ఎదురు చూస్తున్నాం. మీ వినాశనాన్ని మీరే తీసుకున్నారు, మీ నాశనాన్ని మీరే కోరుకున్నారు. అక్కడున్న పౌరులు ఆలోచించండి, మీరు ఎవరిని నమ్ముతున్నారు? మీ దేశ ప్రధాని, మీ దేశ పౌరులు, మీ దేశ సైనికులు ఏమని ఆలోచిస్తున్నారు? దేశభక్తిని ఏమని నూరిపోస్తున్నారు? ఒక మనిషిని చంపడమే మీ దేశభక్త? ఒక మనిషికి ప్రాణం పోసి చూడండి, దాంట్లో ఎంత సంతోషం ఉంటుందో. ఏదైనా భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ చెప్పేది మనిషి ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. దేవుడికి సమానమైనది మనిషి ప్రాణం. ఈ ప్రాణాన్ని పోగొట్టడంలో ఉన్న మీ ఆనందము బతికించి చూపించండి. మీకు ఎంతగా మంచిగా జరుగుతుందో ఆలోచించండి. ఇదే హిందూ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఈ సనాతన ధర్మానికి కట్టుబడి ఉంది కాబట్టే ప్రపంచ పట్టాల్లో పాకిస్తాన్ ఇంకా బ్రతికే ఉంది. లేకపోతే ఎప్పుడో కనుమరుగయ్యేది. కానీ ఇప్పుడు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖబర్దార్, భారత ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయానికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.